వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే తెలుసుకోండి. వృషభ రాశి వారికి జాతకం ప్రకారం చూసినట్లయితే అక్టోబర్ 13 తర్వాత మీకు కోట్ల రూపాయలు లభించబోతుంది. అయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆనవాళ్ళైతే మీకు ఈరోజు కనిపించుకోబోతున్నాయి. మీకు రానున్న రోజుల్లో ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. కనుక మీరు చేయవలసిన పని ఏంటి అంటే, వృషభ రాశి వారు ఈ యొక్క జీవితానికి సంబంధించిన శుభాలు ఏంటి, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎటువంటి జాతక ఫలితాలను మీరు అనుభవిస్తారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ షేర్ చేయండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. ఇది రాశి చక్రం యొక్క 30 నుండి 60 డిగ్రీలను కలిగి ఉంటుంది. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలతో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందు వీరి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే చాలు, జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోరు. కృతజ్ఞత భావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యదీక్ష కూడా ఉంటుంది. సమన్వయంతో, సహనంతో, ఓపికతో శుభ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో కొంతమంది మనుషుల వలన మీరు మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, వారి వల్ల మీ మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఇదివరకే జరిగి ఉండవచ్చు, మరికొంతమందికి ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దగ్గర బంధువు కావచ్చు, దూరపు బంధువు కావచ్చు, మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తుంటారు. అలాగే ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. వారి వల్ల ఈ విధంగా జరుగుతుంది అంటే, మనకి ఎంత ముఖ్యమైన మనిషినైనా కావచ్చు, వారు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారితో మాత్రమే మన స్నేహం కానీ మన బంధుత్వం కానీ కలుపుకోవడానికి ఉత్తమం. మన యొక్క చెడును కోరుకునే దగ్గరను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనం అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదు. అలాగే అంటే వారి యొక్క మాట తీరు, పద్ధతి, ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు యొక్క చెడును కోరుకుంటారని ఖచ్చితంగా తెలియజేస్తారు. అలాంటి సందర్భాల్లో మీ యొక్క జీవితంలో జరిగి ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీరు పూర్తి చేసుకున్నట్లే అవుతుంది. అలాగే కాబట్టి ఈ యొక్క విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే ఉంటాయో అదే విధానంగా వీరి జీవితంలో కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు సుఖాలు ఉండవు, అలాగని ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు. అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేటివి పగలు రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుని విస్మరించకుండా ప్రార్థిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు.
అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి ఆ భగవంతుడిని నిందించడం లాంటి పనులు కూడా చేయకండి. కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుడిని స్మరించడం, అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం. చాలా మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలోనే భగవంతుడు గుర్తుకు వస్తాడు. సంతోషం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారు టైం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతారు. అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడు అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా మీరు పొందుకోలేరు. మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడి ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. ఈ పొరపాటు, ఈ తప్పు కనుక మీరు చేశారంటే ఆ భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి యొక్క జాతకం చూసినట్లయితే కనుక ఈ సమయంలో అంటే అక్టోబర్ మాసంలో మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ వినడం అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు తప్పక వింటారు. లేకపోతే డబ్బు అత్తుకోవడం కూడా కొంతమంది జాతకంలో కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని పొందుకోబోతున్నారు. అయితే ఈ చెట్టు దగ్గర చిన్న పరిహారం చేసినట్లయితే కనుక మీకు డబ్బు రావడం వస్తూ ఉంటుంది. ఇంకా మీ ఖజానాను ఆ లక్ష్మీదేవి మీకు అందిస్తుంది. బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పని చేయండి. బిల్వ వృక్షం అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనదో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బిల్వ పత్రాలతో ఆ పరమేశ్వరుడికి మీరు అభిషేకం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు. అయితే బిల్వపత్రం చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబుడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకొని రండి. గుడిలో కావచ్చు, లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధానంగా ఆ పరమశివుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా కోట్ల ఖజానాను పొందుతారు. ఆ ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది. ఎందుకు అంటే అభిషేకం చేసిన విలువ పత్రాలు అంటే పరమశివుడికి చాలా ప్రీతికరం. మహాశివరాత్రి పర్వదినం రోజున, అలాగే కార్తీక మాసంలో మీకు తెలియకుండా అయినా లేదా పొరపాటునైనా సరే బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే కూడా సకల అదృష్టాలు పొందుకుంటారు. అలాగే మీరు మీ శక్తిగా తగినట్టు కూడా మీరు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుతారు. మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన విజయాలు పొందుకోవడం కోసం ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాలు పొందుకోవడం కోసం ఆ పరమశివుడిని ఆరాధించడంతో పాటు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, అనాథలకు మీరు చేసేటువంటి దాన ధర్మాలు మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. తద్వారా ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు. అలాగే వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మునుపు మీరు ఎటువంటి సమస్యలను అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయో వాటికి కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కాబట్టి వృషభ రాశి వారు మేము చెప్పిన ఈ చిన్న పరిహారాలను అక్టోబర్ నెలలో ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను తప్పకుండా పొందుకుంటారు. అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అంతా మంచి జరగాలని ఆ దేవుడిని ఎప్పుడూ కోరుకుంటున్నాను.